కామారెడ్డి పట్టణ పద్మశాలి నూతన కార్యవర్గ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ఈరావతి అనిల్, మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, టీపీసీసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరమోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు సబ్బాని కృష్ణహరి, ప్రధాన కార్యదర్శి గుర్రపు నరసింహస్వామి, కోశాధికారి ఆల్వాల గోపాల్, స్లాట్ల రాజేశ్వర్, సిద్ధిరాములు, ఐరన్ నర్సయ్య, రఘురాజు, శ్రీనివాస్, శేఖర్, సిద్ధిరాములు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. లావణ్య గారు వేదికపై కావాల్సిందిగా వహించి మరి పూజా కార్యక్రమం నిర్వహించినటువంటి శ్రీ మహిళ మరి కామారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం 2026 నుండి 2029 వరకు ఎన్నుకోబడినటువంటి కామారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం ఎగ్జిక్యూటివ్ బాడీ పద్మశాలి సంఘ సభ్యుడినైన నేను పేరు చెప్పాలి. కామారెడ్డి పట్టణ పద్మశాలి సంఘంకు సేవ చేయుటకు 2026-2029 కాలమునకు గాను సభ్యులు మీ స్థానాలను ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతూ మీ పదవి బాధ్యతలు స్వీకరించుతున్నాను. సహాయ కార్యదర్శులను గౌరవ అధ్యక్షులను, కార్యనిర్వాహక అధ్యక్షులు, ముఖ్య సలహాదారులు అందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ అవధూత థ్యాంక్ యూ మేడం. మా కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రత్యేకంగా మీ ఇద్దరు దంపతులకు మా పట్టణ పద్మశాలి సంఘం తరఫున శ్రీనివాస్, కైరంగొండ రమేష్, నక్క శ్రీనివాస్, బండ మీద రాయేశం, జరిగిన నరసయ్య గారు, మామిడమల వెంకటస్వామి గారు వచ్చి సన్మానాన్ని నాయకులు గుర్రపు నరసింహస్వామి గారు, ఉపాధ్యక్షులు లభించిన అవకాశం అంటూ పద్మశాలి సంఘ సభ్యుల సేవ కొరకై ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా ఉపాధ్యక్షులు అలాగే ముఖ్య అతిథుల గారి చేతుల మీదుగా అలాగే మరొక ఉపాధ్యక్షులు వాళ్ళు ఓకే. దీంట్లో భాగంగా జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు కూడా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. చాట రాజేశ్వర్ గారు కూడా దయచేసి ఎన్నికైన కోరుతున్నాం. సబ్బని కృష్ణహరి, శ్రీ గుర్రపు నరసింహస్వామి, అల్వాల గోపాల్ గారు, అల్వాల సతీష్ గారు, దూస వెంకటస్వామి, అల్వాల సతీష్, దూస వెంకటస్వామి, పడిగే శ్రీనివాస్ కార్యదర్శులు, వెళ్ళండి సార్. అందరి పేర్లు ఒకసారి చదువుతాము. నక్క శ్రీనివాస్ గారు, బండ మీద రాయేశం గారు, జొరిగెల నరసయ్య గారు, మామిడాల వెంకటస్వామి గారు మీద మంచి అభిమానంతో మన కార్యక్రమానికి విచ్చేసి ఎన్నికైనటువంటి కార్యవర్గ సభ్యులందరి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి ఆ మార్కండేయుడు ఆయుర ఆరోగ్యాలను మరెన్నో పదవులు వాసిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ మరి మా సంఘం సుమారు చక్కగా అదేవిధంగా గౌరవ
చాట రాజేశ్వర్ గారికి సన్మానం చేయాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి పట్టణ పద్మశాలీలందరూ కూడా తన వంతు సహాయ సహకారాలు అందించి కామారెడ్డిలో తలెత్తుకునే విధంగా అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి సహకారంతో ఈ యొక్క స్థానాన్ని నాకు గట్టబెట్టింది. మీరు గెలిచే వరకు గెలవాలనే ఉండే, గెలిచిన తర్వాత బాధ్యతలు గుర్తొస్తుంది. అలాగే ఇప్పుడే వచ్చినటువంటి పంచముఖ అనుక్షణం బాధ్యతలు గుర్తు చేస్తున్నాయి. ఎందుకనంటే మీ అందరికీ తెలుసు, కామారెడ్డిలో మొన్నటి వరకు ఎలక్షన్ ఏ విధంగా ఉండి, ఏ రకంగా ఉండి, ఏ విధంగా మొత్తానికి అన్నీ కూడా సామరస్యపూర్వకంగా ఎలక్షన్స్ జరిగినా కూడా శాంతియుతంగా మనం ఎలక్షన్లు చేసుకొని ముందుకు వచ్చినాం. రాబోయే కాలంలో తప్పకుండా ఇందాక కరుణ్ గారు చెప్పినట్టుగా నేను స్వతహాగా ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ టెస్ట్ చేసి ఎట్లయితే రిపోర్ట్ ఇస్తామో అట్లనే సంఘం కూడా ట్రీట్మెంట్ చేయమన్నారు. తప్పకుండా సార్ ల్యాబ్ టెస్ట్ చేస్తూ నేను కూడా ఫార్మసిస్ట్ టెస్ట్ చేసి మళ్ళీ మెడిసిన్ వేయాలి కాబట్టి తప్పకుండా మెడిసిన్ వేసి మన యొక్క సంఘాన్ని పునఃప్రారంభించుకుంటూ అన్ని రకాల వైవిధ్యమైన సలహాలు, వైవిధ్యమైన సంఘటనలు, వైవిధ్యమైన పనులతోటి ముందుకు పోతాం. తప్పకుండా సంఘం డెవలప్ చేస్తాం. అట్లనే మందిరంలో అయింది. అలాగే మందిరంలో ఉన్నటువంటి ఫంక్షనాలు మనకున్న ఇప్పుడు నెక్స్ట్ ప్రధాన ఎజెండా ఫంక్షనాలు కాబట్టి ఈ ఫంక్షనాలు కావాలంటే మీ అందరూ కూడా నాకు గట్టిగా తోడై వేదిక మీద ఉన్న పద్మశాలి సోదరులు అందరూ కూడా వెన్ను తట్టి ముందుకు నన్ను నడిపించినట్లయితే మీరు ఎంత నడిపిస్తే నేను అంత ముందుకు పోతా అలపేదకుండా పోరాటం చేస్తానని చెప్పి నేను మీ అందరికీ సభాముఖంగా నేను తెలియజేస్తూ రాబోయే కాలంలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తాం, మెగా శిబిరాలు నిర్వహిస్తాం, మేనిఫెస్టో అన్ని కూడా తీరుస్తామని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు పెళ్లిళ్ళు బాగా ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా మంది వేదిక మీద ఉన్న అతిథులు మాట్లాడవలసిన సందర్భం ఉన్నది. అలాగే భోజన సమయం కూడా దగ్గర పడుతున్నది కాబట్టి మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీదకి ఎవరైనా మర్చిపోయిన పట్టణ అధ్యక్షులు సబ్బని కృష్ణహరి గారికి, మిగతా కార్యవర్గానికి అందరికీ నా తరపు నుండి, గౌరవనీయులు పెద్దలు శ్రీ షబీర్ అలీ గారి తరపు నుండి హార్దిక శుభాకాంక్షలు. మనం ఇప్పుడు నేత నేసేటప్పుడు అందులో ఉంటే సరిపోదు, అన్ని దారాలు బలంగా ఉన్నప్పుడే ఒక అందమైన వస్త్రం బయటకు ఎట్లా వస్తుందో అట్లనే కొత్తగా ఎన్నికైన కార్యవర్గంలోని ప్రతి సభ్యుడు అందరూ బలంగా ఉండి పెద్దలందరి సలహాలు తీసుకొని ముందుకెళ్తేనే పద్మశాలి సంఘం అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. జై మార్కండేయ. జై మార్కండేయ. అదేవిధంగా నేడు అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మా ఆప్తులు సబ్బాని హరికృష్ణ గారికి, కృష్ణారాయణ గారికి, మరియు వేదికపై ఉన్నటువంటి మన పద్మశాలి బాంధవులందరికీ, మరియు వేదిక ముందున్నటువంటి మన పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా జై మార్కండేయ. మా గోవర్ధన్న కొద్దిగా నా ప్రేమతోని ఎక్కువ బాధ్యతలు అప్పచెప్తుండ్రు. అయినా సరే 2 నిమిషాల్లో మీకు చిన్న విషయం చెప్తాను. సబ్బాని అరణ నాకు 14వ వార్డుల మున్సిపల్ ఎలక్షన్లప్పుడు అప్పుడే పరిచయం. అంటే సుమారు 8 సంవత్సరాల కిందట పరిచయం అయిన వెంటనే అన్న యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తించి అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న పంచముఖి హనుమాన్ టెంపుల్ చైర్మన్గా నేనే ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. టెంపుల్ చైర్మన్గా కూడా అన్న 2 పర్యాయాలు చక్కటి బాధ్యతలు అనేటువంటివి చేపట్టారు. గుడి యొక్క అభివృద్ధిలో కూడా అన్న చురుకైన పాత్ర వహించి ఇప్పుడు మీరు గుడికి వెళ్ళినా కానీ అక్కడ ఒక 2 స్లాబ్లతోని గుడిలో ఒక ఆఫీస్ రూమ్ కానీ
ఈఓ ఆఫీస్ రూము, చైర్మన్ ఆఫీస్ రూమ్ అనేటువంటిది కూడా హరన్న యొక్క కృషి వల్లనే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి నా ప్రోత్సాహం వల్ల అన్న ఆ గుడిని కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత అధ్యక్షులు కూడా ఇక్కడనే ఉన్నారు. అదే చైర్మన్ యొక్క ఛాంబర్లోనే అధ్యక్షులు వారు ఇప్పుడు కూడా ఉన్నారు. అంతేకాకుండా 4 సంవత్సరాల కిందట ఒకరోజు నేను సడన్గా అన్నకు ఫోన్ చేసిన. ఎందుకు అని అంటే మన న్యూ మార్కండేయ టెంపుల్ గురించి అప్పుడు కామారెడ్డి నియోజకవర్గం గురించి అన్ని టెంపుల్లకు కొద్దిగా అమౌంట్ రాస్తున్నారంటే 14వ వార్డులో ఉన్న 2 టెంపుల్లకు కూడా ఒక టెంపుల్కి 10 లక్షలు, ఇంకొక టెంపుల్కి 10 లక్షలు రాపించినాం. దాని వర్క్ కూడా అయింది. దాంతోపాటు మన న్యూ మార్కండేయ టెంపుల్కి సంబంధించినటువంటి టెంపుల్ నేమ్ నాకు సరిగ్గా తెలియకపోతే అన్నకు ఫోన్ చేసిన. వెంటనే ఫోన్ చేసి అన్న మనది టెంపుల్ పేరేమో ఉండే కదండి అనగానే న్యూ మార్కండేయ టెంపుల్ తమ్మి అనగానే న్యూ మార్కండేయ ఆ నేతన్న బీమా 59 ఏళ్ల వరకే వస్తుంది, పరిమితి 59 ఏళ్ళకే పెట్టింది. ఎంత అన్యాయం! 59 ఏళ్ల తర్వాత చనిపోతే ఆ కుటుంబానికి ఏం రాదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 59 ఏళ్ల పరిమితి తీసి ఇప్పుడు ఏ వయసులో చనిపోయినా ఆ కుటుంబానికి 5 లక్షల బీమా చేసింది. ఇవాళ కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా నూలు డిపో ఏర్పాటు చేసాం 50 కోట్ల రూపాయలతో. 10 ఏళ్ళుగా అడుగుతున్నారు సిరిసిల్లలో. అక్కడ ఉన్న చేనేత కార్మికులు, చేనేత పరిశ్రమకు సంబంధించిన మన పద్మశాలీలు నూలు డిపో ఏర్పాటు చేయమని చెప్తే 10 ఏళ్ళు గత ప్రభుత్వం చేయలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 50 కోట్ల రూపాయలతో నూలు డిపో చేసినాం. ఇట్లా అనేక కార్యక్రమాలు చేసినాం. ఇవాళ ఇప్పుడు అన్న అంటున్నాడు కొత్తగా చేనేత కార్మికులకు పెన్షన్ ఇవ్వాలి. మొన్ననే ముఖ్యమంత్రి గారు ఒక వారం రోజుల కింద మొన్ననే చెప్పిండు, అధికారులకు చెప్పిండు, నేతన్నలకు గీతన్నలకు పెన్షన్లు ఇవ్వాల్సిందే, కొత్త పెన్షన్లు ఇవ్వాల్సిందే అని హామీ ఇచ్చిండు.